ఇప్పుడు ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా? ఆఫ్లో ఉంది. ఆన్ చేయి. కూడా అర్థమైంది. ఎయిర్ ఫిల్టర్ సేఫ్ గార్డ్. ఇగో బళ్ళన్నీ అక్కడికి వచ్చింది. అక్కడ ఎటు వెళ్ళాలి? లోడ్ వచ్చింది. ఎక్కడ పెట్టాలి? ఫ్రెండ్స్, ఇది వచ్చేసి బడా దోస్త్ i5 అండి. ఇప్పటి వరకు ఉన్న ఎల్సివి సెగ్మెంట్ లో అన్నిటికంటే ఎక్కువ పేలోడ్ ఉన్న బండి ఇప్పుడు ఇదే. దీని పేలోడ్ వచ్చేసి 2 టన్నుల 125 కేజీలు పేలోడ్ అనమాట. ఇప్పటి వరకు చిన్న బళ్ళ సెగ్మెంట్ లో ఎక్కువ శాతం అయితే ఈ బండికే ఉంది. ఇప్పటి వరకు మన హైయెస్ట్ 2 టన్నుల వరకే చూసాం. ఇప్పుడు ఈ బండి వచ్చేసి 2 టన్నుల ఎబోవ్ అయితే తీసుకెళ్తుంది. ఈ బండి చూస్తే పాత i4 లానే ఉంది, కానీ కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయి. ఆ చేంజెస్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడదాం. ఆల్రెడీ మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, ఈ బండికి 3 పక్కలా కూడా మనకి బంపర్స్ లాగా ఇచ్చారు చిన్నగా. అయితే ఈ బంపర్స్ ఎందుకంటే మనకి యాక్చువల్ గా పెద్ద బళ్ళు అన్నిటికీ ఈ రకంగా ఇస్తా ఉంటారు. ఏదైనా బైకులు కానీ అలాంటివి బండి కిందకి వెళ్లకుండా ఆ రకంగా అయితే ఇస్తారు. ఒక్క మాట నిజంగా చెప్పాలి అంటే ఈ బండికి ఇవి ఉండటం వల్ల లుక్ అయితే మొత్తం పూర్తిగా మారిపోయింది. నాకైతే పాత i4 కంటే ఇప్పుడున్న ఈ i5 అయితే నాకు బాగా నచ్చింది. ఎందుకంటే సైడ్ నావి ఇవ్వటం అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి వీల్ దగ్గర డిస్క్లు ఉంటాయి కదా, వచ్చేసి మనకి బ్లాక్ కలర్ లో ఇచ్చారు డిస్క్లన్నీ. అండ్ కొంచెం హెవీగా అయితే ఉన్నాయి. వీటి వల్ల బండి లుక్ మాత్రం మొత్తం అదిరిపోయింది. చాలా బాగుంది బండి లుక్ అయితే. సో ఒకసారి నేను బండి చూద్దామని చెప్పేసి విజయవాడ అరుణ మోటార్ షోరూమ్ కి అయితే వెళ్ళాను. అయితే బండి ఇక్కడ యాడ్ లో ఉంది, బయటకు తీయడానికి అయితే కుదరలేదు. అందుకని ఈ రకంగా నేను వీడియో తీసుకున్నాను. ఇది చూడండి, ఇక్కడ బడా దోస్త్ i5 అని చెప్పేసి మనకి బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ దీనికి i4 లో ఇచ్చినట్టుగానే అన్ని మాక్సిమం సేమ్ గానే ఉంటాయి. అయితే ఇక్కడ టైర్ సైజ్ వచ్చేసి 700 R15 టైర్స్ ఇచ్చారు. అండ్ మనకి ఈ ట్రక్ వచ్చేసి ఇలా సైడ్ బంపర్స్ ఇచ్చారు. అండ్ ఒక సిగ్నల్ లైట్ కూడా ఒకటి ఉంది మనకి. ఈ డిస్క్ గురించి చెప్పుకోవాలి. డిస్క్ కూడా కొంచెం థిక్నెస్ ఎక్కువగానే ఉంది. డిస్క్ అయితే బ్లాక్ కలర్ లో అసలు సూపర్ గా కనిపిస్తుంది. అండ్ ఈ బండికి మనకి అపోలో టైర్స్ అయితే ఉన్నాయి. చూడండి, అసలు బ్లాక్ కలర్ వేయగానే అసలు ఎంత బాగుందో. నాకైతే డిజైన్ పరంగా చాలా బాగా నచ్చింది ఈ బండి. ఎందుకంటే దీనికి సైడ్లు ఇలా ఉండటం వల్ల బండి లుక్ అయితే సూపర్ గా ఉంది. దీన్ని మనం బయటకు తీసుకొచ్చి బాడీ కట్టించుకున్న తర్వాత ఇంకా సూపర్ గా ఉంటది బండి అయితే. సో ఈ బండికి పాసింగ్ లోడ్ వచ్చేసి 2 టన్నుల 125 కేజీలు అయితే ఇచ్చారు. ఇప్పటి వరకు ఉన్న అన్ని బళ్లలో ఇదే పాసింగ్ ఎక్కువ. అయితే ఇంజన్ మాత్రం సేమ్ అదే ఇంజన్ ఉంది. ఇంజన్ లో అయితే ఎటువంటి తేడా అయితే చేయలేదు. చూడండి, ఒక్కసారి ఓవరాల్ లుక్ చూడండి, సూపర్ గా ఉంది. మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి వైట్ కలర్ బంపర్ ఇచ్చారు ఇక్కడ. అంటే మనం బంపర్ కి విడిగా మనం పెట్టించుకోవాలి. ఈ బంపర్ అయితే మనకు సెట్ అవ్వదు, ఎందుకంటే అది కొంచెం బయటకు వస్తుంది కదా మనం పెట్టించే బంపరు. ఇక్కడ చూడండి, డీజిల్ ట్యాంక్ కి మనకి గార్డ్ లాగా కూడా అది మనకు ఉపయోగపడుతుంది. ఎక్కువ శాతం పెద్ద బళ్ళకే ఇలా ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఈ బండి కూడా మనకి పెద్ద బళ్ళ సెగ్మెంట్ లోకి వచ్చేస్తుంది. ఈ బండి మొత్తం కిందంతా ఫుల్ బ్లాక్ కలర్ తో ఉంది. బండి అయితే చూడడానికి చాలా అట్రాక్టివ్ గా ఉంది. ఇప్పుడు మనం చూసేది వచ్చేసి బ్లూ కలర్. దీంట్లో మొత్తం మనకి 4 కలర్లు ఉన్నాయి. అండ్ ట్రక్ లెంత్ వచ్చేసరికి అదే 9.8 ఫీట్ పొడవు అండ్ 5.9 ఫీట్ వెడల్పు అయితే ఉంది. ట్రక్ కూడా మొత్తం సేమ్ గానే ఉంది. అండ్ క్యాబిన్ కూడా లోపల కొన్ని ఫీచర్స్ అయితే మారిపోయాయి. ఆ ఫీచర్లు ఏంటో చూద్దాం. అండ్ ఫ్రంట్ నుంచి మనకి బండి ఈ రకంగా అయితే కనిపిస్తుంది. సేమ్ మొత్తం i4 ఉన్నట్టే ఉంది, పెద్ద చేంజెస్ ఏం లేవు. ఇంటీరియర్ లో కొన్ని చేంజెస్ అయితే వచ్చాయి, అవి కూడా చూద్దాం మనం. మనకి ఫ్రంట్ లో చూడండి లుక్ అయితే ఈ రకంగా ఉంది. ఫ్రంట్ లుక్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే పాత దోస్తు బళ్ళ కంటే ఈ బడా దోస్తుల వీటి డిజైన్ కానీ ఇదంతా చాలా బాగుంది. ఎందుకంటే పాత దోస్తు బళ్ళు కొంచెం ఇరుగ్గా ఉండేది. కొంచెం స్పేసియస్ క్యాబిన్ కావాలి అనుకునే వాళ్ళు మాత్రం ఈ బండి అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే దీని లోపల ఇంటీరియర్ వచ్చేసి చాలా బాగుంది, నాకైతే నచ్చింది. మెయిన్ గా చెప్పాలంటే డ్రైవింగ్ కంఫర్ట్ వచ్చేసి సూపర్ ఉంది బండికి. పైగా దీనికి మనకి రిమోట్ కీ ఒకటి ఇస్తారు, సెంట్రల్ లాకింగ్ తో వస్తున్నాయి. ఇది మనకి ఆప్షనల్ గాను ఉంటుంది, కావాలంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడున్న ప్రజెంట్ ఈ బళ్లలో సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఇచ్చింది ఈ బండికే, అశోక్ లేలాండ్ i5 కే. మిగతా డోర్ చూడండి ఈ రకంగా ఉంది. మన i4 బండి కానీ i5 కానీ రెండు ఒకేలానే ఉన్నాయి. డోర్ లో ఎటువంటి చేంజెస్ అయితే జరగలేదు. అండ్ ఇంకోటి కొత్తగా చెప్పాలి అంటే మనకి లోపల బ్లోయర్ ఒకటి ఇచ్చారు. ఇదైతే ఏసీ బండి కాదు, ఓన్లీ బ్లోయరే ఉంటుంది మనకి. అంటే బయట ఉన్న గాలే లోపలికి వస్తుంది, అంతేగాని ఆ ఏసీ అయితే ఏం లేదు. అయితే ఈ బళ్ళలో కూడా ఏసీ ఉంది, అది ఆప్షనల్ గా ఇచ్చారు. అయితే ఇదిగోండి, అవి బ్లోయర్ లాగా మనం వాడుకోవచ్చు. అయితే గాలి మాత్రం చాలా ఎక్కువ వస్తుంది. నేను ఒకసారి వేసి చూశాను,
ఫ్యాన్తో కూడా మనకు అవసరం లేదు, అంత గాలి వస్తుంది. అయితే దీనికి ఉన్న మైనస్ ఏంటంటే ఇంజిన్ ఆన్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ బ్లోయర్ పనిచేస్తుంది. ఇంజిన్ ఆఫ్లో ఉంటే మనకి బ్లోయర్ అయితే పనిచేయట్లేదు. మీకు ఇంకో విషయం చెప్పాలి, అదేంటంటే ఈ బండికి రీజనరేషన్ స్విచ్ కూడా ఇచ్చారు. పాత దాంట్లో అయితే మనకి రీజనరేషన్ స్విచ్ లేదు. మన రీజనరేషన్కి వెళ్ళాలంటే 500 నుంచి 800 రూపాయలు దాకా ఖర్చు అయ్యేది. ఈ బండిలో అయితే ఆ ప్రాబ్లం లేదు. అండ్ మనకి ఇక్కడ లోపల 2 డాష్ బోర్డులు ఇచ్చారు. మన సామాన్లు ఏమైనా పెట్టుకోవడానికి మనకి 2 ప్లేస్లు అయితే ఉన్నాయి. అంతకుముందు మనకి కిందే ఉండేది, ఇప్పుడు వచ్చేసి 2 ఉన్నాయి. ఇక్కడ మనకి ఏమైనా పేపర్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే మొత్తం అన్నీ ఇక్కడ పెట్టుకోవచ్చు. క్యాబిన్ అయితే చాలా స్పేసియస్గా ఉంది. ఇటు నుంచి అటు ఈజీగా వెళ్ళగలం. నాది దోస్ ప్లస్ బండి కదా, దాంట్లో అయితే నేను ఈ క్యాబిన్ చాలా ఇబ్బంది పడుతున్నాను. అండ్ ఇదిగోండి, ఇది ఇక్కడ మనకి ఫ్యాన్ స్విచ్ ఇచ్చారు. ఒకటి హై అని చెప్పేసి ఉంది, ఇంకోటి లో అని చెప్పేసి ఉంది. ఆ 2 రకాల్లోనే మనం ఫ్యాన్ స్పీడ్ అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి, మొత్తం లుక్ అంతా చాలా బాగుంది. ఈ బండిలో కూర్చుంటే చాలా కంఫర్ట్ ఫీల్ అవుతున్నాము. పాత i4 బండిలో అయినా అంతే, చాలా కంఫర్ట్ ఉంటుంది డ్రైవింగ్కి. అండ్ దీంట్లో వచ్చేసి 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఇచ్చారు. పాత గేర్ బాక్స్ ఏదైతే ఉందో మనకి అదే గేర్ బాక్స్ ఇచ్చారు. అండ్ ఈ సీట్లు కూడా కిందకు ఫోల్డ్ చేసి మనం ఆ రకంగా బారుగా పైన పడుకోవచ్చు కూడా. పడుకోవడానికి కూడా పెద్ద ఇబ్బంది ఏమి అనిపించదు ఈ బండిలో, హ్యాపీగా పడుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఫైర్ కిట్ ఒకటి ఇచ్చారు. అది కూడా బండి లోపలే ఫిట్ చేసి ఉంది. మనకి ఫైర్ కిట్ ఈ లోపల ఉంది. అండ్ ఇప్పుడు మనం ఇంజన్ ఒకసారి చూద్దాం. ఈ బానెట్ అయి లేపేసి ఇంజన్ కూడా ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఇంజన్ కూడా ఒకసారి చూసుకుంటే మనకి ఎలా ఉంది ఏంటి అనేది మనకి పూర్తిగా వివరాలు అయితే తెలుస్తాయి. బాగా టైట్ ఉన్నాయి. కంపెనీ వాళ్ళు కూడా అనవసరం కన్నేజ్ పెంచాను కాబట్టి అని ఇచ్చాడు ఎక్స్ట్రా అనుభవం. అది అవసరం లేదు మనకి. ఏదైనా ఒక ఆప్షన్ ఎక్కువ పెట్టేసి అమ్మేస్తున్నారండి బళ్ళు. అవును, బెల్ట్ అదే ఇదేనా? ఓహో, ఇన్నర్ ఇచ్చాడు దీనికి. సేమ్ ఇంజిన్. ఇకపోతే దీని ఇంజిన్ విషయానికి వద్దాము. దీని ఇంజిన్ అయితే 80 HP అండ్ 190 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది వచ్చేసి మనకి దోస్ ప్లస్ దగ్గర నుంచి పైన ఉన్న అన్ని బళ్ళకి సేమ్ ఒకటే ఇంజిన్ ఇచ్చారు. ఇంజిన్లో అయితే ఎటువంటి తేడా లేదు. అయితే బడా దోస్త్కి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే మెకానిక్స్ ఇక్కడ ఈజీగా పని చేసుకుంటారు. నా బండి వచ్చేసరికి ఇంత ప్లేస్ అయితే లేదు. వాళ్ళు ఏదైనా పని చేయాలంటే వాళ్ళు సైడ్ కిట్లు, మనకి డ్రైవర్ సీటు అవన్నీ తీసేయాల్సి ఉంటుంది. కానీ ఈ బండిలో దాదాపు ఆ ప్రాబ్లం అయితే లేదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది చూడండి చాలా స్పేసియస్గా ఉంది. ఎందుకంటే వాళ్ళ రేంజ్లు తిరగడానికి కానీ అన్నిటికీ చాలా స్పేసియస్గా ఉంది. నాకైతే ఈ బండి బాగా నచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే బండి లోపలికి అసలు ఇంజన్ నాయిస్ అనేది ఏమి రావట్లేదు. డోర్స్ అనేవి లాక్ చేసేస్తుంటే అసలు బయట ట్రాఫిక్ నాయిస్ కానీ అసలు ఏది రావట్లేదు. బండి అయితే చాలా ఫ్రీగా ఉంది, ఒక కార్ లాగానే ఉంది. అండ్ పవర్ విండోస్ ఒకటి ఇచ్చేసి ఒక స్క్రీన్ ఒకటి ఇచ్చుంటే మాత్రం కార్కి ఏమాత్రం తీసేసేది అయితే కాదు. ఎందుకంటే ఆ ఫీచర్లు అన్నీ ఉంటే మనం కూడా ఒక కార్లో ఉన్నట్టు ఫీల్ అవ్వచ్చు ఈ బండిలో. అండ్ దీంట్లో మనకి యాడ్ బ్లూ కూడా లేదు. వితౌట్ యాడ్ బ్లూ ఎల్ఎన్టీ సిస్టమ్ అయితే ఇచ్చారు దీంట్లో. ఆ ఎల్ఎన్టీ సిస్టమ్ వల్ల మనం యాడ్ బ్లూ పెట్టాల్సినంత అవసరం కూడా లేదు. మామూలు బళ్ళలానే దీన్ని కూడా డీజిల్ పోసేసి ఇంక తిప్పుకోవచ్చు మీరు డైరెక్ట్గా. ఈ బ్లోయర్లు మాత్రం మనకి రన్నింగ్లో వేసుకుంటే సరిపోద్ది. స్టార్ట్ చేయండిలే. ఏంటి రావట్లేదు విత్ ఇంజిన్తోనే అయ్యా, విత్ ఇంజిన్ ఇంజిన్ స్టార్ట్ చేయాలి. దీన్ని బ్లోయర్ రావాలంటే స్టార్ట్ చేయొచ్చా? బ్రేక్ పట్టుకో. ఇక్కడ వస్తుంది గాలి. చాలా ఎక్కువ వస్తుంది గాలి, ఫ్యాన్ లాగే ఉంది. ఎక్స్ట్రా ఫ్యాన్ పెట్టుకోవాలి. అవునా? వేసేయండి బానెట్ సార్. గ్లాస్ ఓపెన్ చేస్తాం అనుకోండి, ఈ వేడి బయటకి వెళ్ళి ఈ గాలి బయటకు వెళ్ళిపోతే ఫ్రెష్ ఎయిర్ లోపలికి వస్తుంది. బాగుంటుంది. ఓకే ఓకే, అర్థమైంది. సరిపోద్ది ఈ గాలి అసలు. వేడిగా ఉంది కాబట్టి రన్నింగ్లో మనం. అవునండి, అవునవును.
అద్దాలు వేసేసినా ఇది సరిపోద్ది. ఇంజన్ బీటింగ్ కూడా బాగుంది బాబాయ్. అదే అందుకే నేను చూస్తున్నా. మన బళ్ళకండి ఈ బండి బీటింగ్ కూడా బాగుంది. వేసేయండి డోరేగా. వేసారా? పడిపోయింది. ఎందుకంటే నేను జీవితంలో పడిపోయి ఉండే ఎంతో ధైర్యంగా ఉండడండి పోతే పోయింది. ఇప్పుడు ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా? ఆఫ్లో ఉంది. ఆన్లీ కిందకుంటే ఆన్లో ఉన్నట్టు. ఇదేమో జాకీ. ఇక్కడ సేఫ్ గార్డ్ సేఫ్ గార్డ్ అర్థమైంది. ఎయిర్ ఫిల్టర్ సేఫ్ గార్డ్. ఇగో బళ్ళన్నీ అక్కడికి వచ్చింది. అక్కడికి ఎటు వెళ్ళాలి? లోడ్ వచ్చింది. ఎక్కడ